హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు వచ్చే సంవత్సరం క్యాన్సిల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావించి ఇంటర్ బోర్డ్ అయితే అనేక మంది నుండి సూచనలు సలహాలు తీసుకుంది. అయితే ఈ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత చాలామంది అయితే ఇంటర్ పరీక్షలు పెట్టాలని చెప్పిరు కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా వచ్చే సంవత్సరం నుంచి జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ విద్యార్థులకు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సల్ ఏం లేదు, వచ్చే సంవత్సరం క్యాన్సల్ లేవు, ఈ సంవత్సరం కూడా క్యాన్సల్ లేవు, ఎప్పట్లాగానే ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ విద్యలో ప్రాతిపాదిక సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు సూచనలు స్వీకరించి ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పట్లాగానే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టరని, అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనను విరమించుకుంది. అంటే మీ కాలేజీలో వేసే మార్కులను తీసేయడం జరుగుతుంది. ప్రథమ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే మ్యాథ్స్లో ఇంత ముందుకు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అని ఉండేది, అంటే 2 మ్యాథ్స్లు ఉండేది. ఇప్పుడు ఒకటే పేపర్, మ్యాథ్స్ ఒకటే చేస్తారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, బాటనీ, జూవాలజీ 2 కలిపి ఒకటే శాస్త్రంగా ఒకటే పేపర్ ఉంటుంది. 2 భాష సబ్జెక్టులలో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. ఒకటేమో ఇంగ్లీషు, ఒకటేమో మ్యాథ్స్, ఒకటేమో సైన్సు. మరో భాష సబ్జెక్ట్ను విద్యార్థులు ఇష్టం ఉన్నది ఎంచుకోవచ్చు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీటన్నిటిని గురించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ మనకైతే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి క్యాన్సల్ ఏం లేదు, ఎప్పట్లాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ విద్యార్థులకు, నెక్స్ట్ ఇయర్ 2026లో రాసే విద్యార్థులకు మాత్రం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా చదువుకోండి, అర్థమవుతుంది.